నాయి బ్రాహ్మణ సంఘం నాయకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కళ్యాణ మండపానికి 50 సెంట్లు స్థలాన్ని కేటాయించిన ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు పోలవరం మండలం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆధ్వర్యంలో పోలవరం మండల కేంద్రంలో ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకుల ఆధ్వర్యంలో షోలవరం మండల కేంద్రంలో ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు నాయి బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ సాధికారక కమిటీ సోషల్ మీడియా కన్వీనర్ పెద్దేహాపు సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏలూరు నాయి బ్రాహ్మణ మహాసభలో హామీ ఇచ్చారని, నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం ఎంపీగా గెలుపొందిన కొద్ది రోజుల్లోనే చిన్న ద్వారక తిరుమలలో కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు గోపులాపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో 50 సెంట్ల స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. అదేవిధంగా అతి త్వరలోనే కళ్యాణ మండపాన్ని నిర్మించి ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణ సంఘం తరపున ఎంపీకి పుట్ట మహేష్కు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు, టీడీపీ పోలవరం ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్కు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల నారాయణరావు, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పుట్ట మహేష్ యాదవ్ గారు మరి నాయి బ్రాహ్మణ మహాసభ ఏలూరులో శ్రీ గ్రాండ్ కృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ జిల్లా సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఆ యొక్క మీటింగ్ సందర్భంగా ఎలక్షన్లో హామీగా మా పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాకు సంబంధించిన నాయి బ్రాహ్మణులందరికీ కూడా ఏం కావాలని అడిగితే మా వాళ్ళందరూ కూడా మాకు ఒక కళ్యాణ మండపం కావాలండి ద్వారకా తిరుమలలో అని చెప్పి అడగటం జరిగింది. మరి అడిగిన వెంటనే నేను నగ్గగానే మీకు ఫస్ట్ మీ కార్యక్రమం చేస్తాను అని మాకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు గోపాలపురం ఎమ్మెల్యే గారు మద్దిపాటి వెంకటరాజు గారు సహకారంతో ఎంపీ గారు చెప్పిన విధానం ప్రకారం ఆయన ద్వారకా తిరుమల దేవస్థానం దగ్గరలో మాకు ఒక 50 సెంట్లు స్థలం కేటాయించడం జరిగిందండి. ఈ సందర్భంగా మరి ఎంపీ గారికి, అదేవిధంగా మద్దిపాటి వెంకటరాజు గారికి, మా పోలవరం ఎమ్మెల్యే గారు సిరి బాలరాజు గారికి, మా పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారైన బొరగం శ్రీనివాసులు గారికి, అదేవిధంగా ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, మంత్రి గారికి అందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు పుట్ట మహేష్ యాదవ్ గారు మరి ఇలాంటి ఎంపీ గారిని ఇదివరకు ఎప్పుడు కూడా మేము ఎక్కడ చూడలేదు. ఇచ్చిన 30 రోజులు కూడా జరగలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి మాకు తక్షణమే మా యొక్క నాయి బ్రాహ్మణుల కోరిక మేరకు మాకు ఇస్తానన్న ఆ స్థలాన్ని కానీ ఆ ఇచ్చిన మాట ప్రకారం స్థలం కేటాయించారు. అదేవిధంగా మాకు కళ్యాణ మండపాన్ని కూడా మరి కట్టి మాకు ఇచ్చిన మాట ప్రకారం చేయాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటికే మాకు చాలా హెల్ప్ఫుల్గా చేసిన మరి పుట్ట మహేష్ యాదవ్ గారికి, ఏలూరు ఎంపీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పోలవరం మండల నాయి బ్రాహ్మణుల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మేము ఇక్కడ